దంపతి సమేతంగా రావడం చాలా సంతోషం. అర్చన జరిపించాలి. గోత్రనామాలు నాకేమన్నా కొత్త నాయనా? ప్రతి వారం వచ్చే ఆవిడే కదా. గోత్రనామాలు నాకు కంఠతః ఉన్నాయి. శరణ్యే త్రయంబగే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మా, ఈ దీపం ఆ కల్పవృక్షం దగ్గర వెలిగించండి. అలాగే. తీసుకోండి. రక్తం పంచిన కన్న తల్లిదండ్రులు ధరణి, వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? మనం వెళ్ళిపోదాం. పద పద పద. ధీరజ్, పర్లేదు, గుడికే కదా వచ్చాం. గుడికి రాకూడదనడానికి వాళ్ళెవరు? నువ్వేం భయపడకు. పద, మనం వెళ్దాం. అమ్మా, మీ గోత్రనామాలు చెబితే అర్చన చేయిస్తాను. తనే పంతులు గారు ధరణి అంటే. అమ్మా, ధరణి అంటే నువ్వేనా? నీ గురించి మీ అమ్మగారు ప్రతి వారం పూజలు అర్చనలు చేయిస్తున్నారు. నిన్ను చూడడం మాత్రం ఇదే ప్రథమం. మంచి మనసున్న తల్లి గడుపున పుట్టావమ్మా. నువ్వు అదృష్టవంతురాలివి. మరి ఈ బాబు ఎవరు? నా పేరు ధీరజ్. గోత్రనామాలు తల్లిదండ్రుల పేర్లు చెబితే అర్చన చేస్తాను. ధరణి, దండం పెట్టి కూడా అయిపోయింది కదా, మనం వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే మన జనని ఏదో ఒకటి చేసి మన మధ్య గొడవ లేపుతుంది, మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పద, మనం వెళ్ళిపోదాం. పద పద పద. ధీరజ్, చాలా పెద్ద తప్పు చేశాం. దేవుడి దగ్గర దండం పెట్టుకుని బొట్టు పెట్టుకోకుండా వచ్చేసాం. నువ్వే హడావిడి చేసావు. అది కాదు ధరణి. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి బొట్టు పెట్టుకొని ఇప్పుడు వస్తాను. అక్కడికి వెళ్ళొద్దు ధరణి. గుడికొచ్చి బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదు. అయినా కొబ్బరికాయల ఆవిడతో కూడా ఏదేదో మాట్లాడావు. కొబ్బరికాయ తీసుకోకుండా వచ్చావు, ప్రసాదం కూడా తీసుకోకుండా హడావిడిగా వచ్చేసాం. కనీసం బొట్టైనా పెట్టుకోకపోతే ఆడపిల్లకి మంచిది కాదు. నేను వెళ్ళి పెట్టుకొని ధరణి, వస్తాను. అది కాదు, ఆగు, నేను చెప్పేది ప్లీజ్. విను ధరణి. ఇప్పుడు ఆ జనని అక్కడే ఉంది. తను ఏం ధీరజ్, ఇది మావయ్య వాయిసే. ఖచ్చితంగా క్లాస్ పీక్తాడు.
మావయ్య ఏంటి మావయ్య చెప్పండి. ఏంట్రా చెప్పేది? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చాను కదా. ధరణికి దూరంగా ఉండు, డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి అని పర్టికులర్ గా స్పష్టంగా చెప్పాను కదా. అయినా నువ్వేంట్రా ధరణిని తీసుకొని గుడికొచ్చేవేంటి? అంత లెక్కలేనితనమా? తలబిరిసా? నేనన్నా నా మాటన్నా నీకు విలువ లేకుండా పోయిందా? నేనేవి కావాలని ధరణిని తీసుకురాలేదు మావయ్య. తనే ఫోన్ చేసి మనసు బాలేదు, కాస్త గుడికి తీసుకెళ్తావా, ప్రశాంతంగా ఉంటుంది అంటేనే తీసుకొచ్చాను. నేను మీరు చెప్పిన దగ్గర నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను మామయ్య. దొరికిపోయానని ఏదో కవర్ చేయకు. నీ దొంగ వేషాలు, దొంగ మాటలు నమ్మే పరిస్థితుల్లో మేము లేవు. చూడు ధీరజ్, ఇన్ని రోజులు అంటే ఎవరేమవుతారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, నిజం అందరికీ తెలిసిపోయింది. తన కూతురుతో దూరం మెయింటైన్ చేయమని మీ మావయ్య నీకు చెప్పాడు. నేను ఇదివరకు నిన్ను ఒకసారి హెచ్చరించాను. మళ్ళీ నా కూతురుతో ఫ్యూచర్లో కనపడితే మాత్రం ఊరుకునేదే లేదు. నీ లిమిట్స్ దాటావంటే నేను కూడా హద్దు మీరాల్సి వస్తుంది. ఆ తర్వాత బాధపడితే లాభం లేదు. అంతవరకు తెచ్చుకోకుండా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావేంటి? బెదిరించడం ఏంట్రా బెదిరించడం? చెప్తే వినని వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాల్సి వస్తుంది. నా కూతురుతో చనువుగా తిరగద్దురా అనంటే బెదిరిస్తున్నావంటావేంటి? దాని మంచి చెడులు చూసే బాధ్యత గల తల్లినిరా నేను. అదేమైనా నష్టపోతుందంటే విలవిల్లాడిపోయే అమ్మన్రా నేను. నా కూతురు విషయంలో జాగ్రత్తగా ఉండడం నా ధర్మం, నా బాధ్యత. బెదిరింపు అంటావేంట్రా బెదిరింపు? మళ్ళీ నా కూతురుతో కనిపిస్తే ఏ కీలుకు ఆ కీలు విరగొడతాను, జాగ్రత్త. తల ఎగరేసావంటే పళ్ళు రాలిపోతాయి.